కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. పోలీసు వాళ్ళకు మాట్లాడిన సార్కు మాట్లాడారు. సో మా దాంట్లో మా టీంలో కూడా చాలా మంది పోలీసులు ఎస్ఐ వరకు వచ్చినట్టు. సో తర్వాత ఏంటంటే ఈ బిజినెస్ మేము 1 year నుంచి బిల్డప్ చేస్తున్నాం. ఒక్క నిమిషం మీరు మాట్లాడాలి, 10 నిమిషాలు ఫస్ట్ మీరు మాట్లాడాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మా సార్ అందరూ ఒకే స్టేట్లో వేస్తారు, ఒకే స్టేట్లో వేస్తారు. అవునా సార్ 4 స్టేట్లో వేస్తారు, కన్సల్టెన్సీగా వేస్తారు. తను అట్లా వాయిస్ హార్డ్ వర్క్ చేస్తున్నా 4 స్టేట్లలో వేస్తాడు మా సార్ వచ్చేసి. సో నేను కూడా ఇదివరకు ఒక రైస్ ట్రేడర్స్ నడిపించేదాన్ని. బట్ ఏంటంటే మా పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. పెద్ద అయిపోయినాక ఏముంటుంది, పెద్ద అయిపోయినాక పిల్లలు హస్బెండ్ చూసుకునేసరికి లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? వస్తాయి కదా. సో అలాగే నాకు కూడా వచ్చేసింది. ఏంటంటే అల్సర్ అనేది వచ్చేసింది. అల్సర్ వల్ల ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గపోయేది. ఏంటంటే ఎప్పుడైనా సరే ఆమె ఏంటంటే తినొద్దనేది ఏంటి, చింతపండు నిమ్మకాయ ఇలాంటి పులుపు, చింతపండు నిమ్మకాయ టమాటా ఆయిల్ తినొద్దని. సో చాలా సంవత్సరాలు కూడా అట్లా తినకుండా మానేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తను ఎక్కువ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేసరికి నాకు షాపు అయ్యేసరికి బాగా బర్డెన్ అయ్యేది అన్నమాట. సో ఆయన పిల్లలు పెద్దగా రావాలి కదా అన్న ఉద్దేశంతో చేస్తూ అట్లా అయిపోయింది. బట్ ఎన్ని అంటే ఒకే హాస్పిటల్కి నెలకు పోయినా కూడా అసలు తగ్గపోయేది. ఆమె ఒకటే చెప్పింది, మీరు బాగా నిద్రపోవాలి, లేదంటే ఇవన్నీ తినొద్దు అని చెప్పి ఏం తినకుంటుంటామండి. అవునా కదా. సో అవి అట్లా కంట్రోల్ కూడా చాలా సంవత్సరాలు మజ్జిగన్నంతో తిన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ అట్లా చేసుకుంటున్నా. సరేలే లైఫ్ ఇంతేనేమో అనుకున్నా. బట్ మా సార్ వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి నీలవతి రఘు అనే అమ్మాయి చిన్న వర్కర్ చేస్తుంటే ఆమెకి అంటే మా సార్కి ఐడియా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టైం లేదు కాబట్టి తొందరగా స్పీడ్ చెప్పేస్తున్నా. సో మా సార్ మరి కూడా ఎందుకంటే మా సార్ అప్పటికే 70,000 తీసుకునేది. ఒక 5,000 తీసుకునే అమ్మాయి మాట వినొచ్చా? వింటామా? వినలేము కదా. సో మా సార్ ఆడికి 70,000 తీసుకునేది. మళ్ళీ సాటర్డే సండే మళ్ళీ అదర్ బిజినెస్ చేసేది. అంటే ఇంచుమించు ఆ రోజుల్లోనే 1 lakh తీసుకునేవారు. బట్ ఏంటంటే నువ్వు 5,000 చెప్పే తీసుకునేదాన్ని, నువ్వు చెప్పడం ఏంటి అని అట్లా 1 year కూడా సతాయించడం జరిగింది. బట్ మొత్తానికి అయితే సరేలే అమ్మాయి బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అమ్మాయికి ఐడియా ఇవ్వడం జరిగింది. బట్ ఇందులో హెల్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మా సార్ 4 స్టేట్లలో వేస్తాడు కదా. సో తను ఏంటంటే వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. బట్ తను మా సార్ ఎంచుకున్న సివిల్ ఇంజనీరింగ్ కూడా ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించింది. అంటే వాటర్ షెడ్ల గురించి నేర్చుకున్నాడు కాబట్టి రైతులకు ఎట్లా ఉపయోగపడుతున్నా, సో దీనివల్ల కూడా ఉపయోగపడవచ్చు అన్న దాంతో మా సార్ ఐడి తీసుకోవడం వచ్చింది. సో ఐడి తీసుకున్నాక కూడా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేడీస్ వింటామండి, వినాం కదా. ఈ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అని అనిపిస్తుందా లేదా? సో మా సార్ శుభ్రంగా, ఎందుకంటే షాప్ మానేసిన, ఎందుకంటే ప్రాబ్లం అయింది. మా సార్కి మంచి శాలరీ అయింది. సో నువ్వు ఇంట్లో కూర్చొని ఉండమ్మా అనేవారు. సో వీళ్ళ మదర్ కూడా చాలా ఇయర్స్ ఏంటంటే 1 years ఉంది సార్. మొన్ననే రీసెంట్గా చనిపోయారు. సో మేమే చిన్న వాళ్ళం కాబట్టి చూసుకోవడం జరిగింది. సో అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వద్దులే అమ్మ షాప్ క్లోజ్ చేయని అన్నారు. సో క్లోజ్ చేసిన. సో ఈ ఆయిల్ పట్టుకొచ్చేసారు. ఎందుకంటే మంత్లీ నాకు 10,000, 8,000, 5,000 అట్లా ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, డీమార్ట్కు మోరు అలాంటి వాటికి వెళ్తాం కదా. సో ఈ ఆయిల్ పట్టుకు రాగానే ఏంటంటే ఎక్కడ ఆయిల్ అని అన్నాను. కోపడడం జరుగుతా లేదా? లేడీస్కి నచ్చని పని చేస్తే ఇంట్లో ఫైరే. అవునా? సో అట్లాగా జరగడం జరిగింది. ఈలోపు మా అత్తమ్మ చనిపోవడం జరిగింది. ఆ ప్రోడక్ట్ అట్లా మూలకు పెట్టిన. బట్ ఆయన 5,000 ఇవ్వట్లేదు మా సార్. ఎందుకంటే ఆయిల్ టీ కూడా అవన్నీ ఉన్నాయి కదా. సో అవి వాడు అంటాను. సో ఇది అయిపోతే ఎక్కడి నుంచి తేవాలి, నువ్వు ఏ స్టేట్ల నుంచి తెస్తావు? అవునా కదా. మా సార్ అసలు 4 స్టేట్ల నుంచి వేస్తాడు కదా. ఏదో ఒకటి నుంచి తీసుకొచ్చేవాడు. ఏంటంటే పండ్లని, బియ్యాలు, రైస్ కూడా చాలా రకాలు తెచ్చేవాడు. సో వెజిటేబుల్స్ అని మొత్తం ఆర్గానిక్. సో అట్లా తీసుకునేవాడు. తీసుకున్నాక అట్లా నేను ఏంటంటే కనెక్ట్ అయినా నా హెల్త్ పరంగా నేను వాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ నాకు వచ్చేసి 225 రూపాయలు హైయెస్ట్ చెక్ వల్ల ఏంటంటే 60,710 రూపాయలు. సో 1 year నుంచి బిల్డప్ చేస్తున్నాం. మే 2023 మే నుంచి బిల్డప్ చేస్తున్నాం. సో సార్ చెప్పాడు కదా. సో నా చుట్టాలు చాలా పెద్ద బాగా ఉన్నారు. ఒక 4